హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో దొన్నె బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సో ఈ ప్రాసెస్లో మీరు చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది నేను కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తానండి. ఫస్ట్ అయితే కుక్కర్లో ఒక గరిటంత ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ మొత్తం వేయాలి. లవంగ, యాలక్కి, పెద్ద యాలక్కి, అలాగే బిర్యానీ ఆకు, మీ దగ్గర ఏ స్పైసెస్ ఉంటే అవన్నీ కొద్ది కొద్దిగా యాడ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఎప్పటికైనా బిర్యానీకి ఎంత మనం బాగా ఫ్రై చేస్తే అంత మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఆనియన్ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటో ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి టమాటాలు ఎక్కువ వేయనవసరం లేదండి. నేనైతే ఒక 1.5 టమాటో అయితే వేసాను. సో ఇంత మట్టుకు సరిపోతుందండి. సో నేనైతే 3/4 కేజీ బిర్యానీకి ఎంత కావాలో అంత క్వాంటిటీ మీకు చూపిస్తున్నాను. సాల్ట్ కూడా కొద్దిగా వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, అలాగే పచ్చిమిర్చి వీటన్నిటిని వేసి బాగా రుబ్బేసుకోవాలండి. చూడండి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవే మనకి దొన్నె బిర్యానీకి మంచి ఫ్లేవర్ అనేది ఇస్తాయి. సో ఇప్పుడు కుక్కర్లో వేసుకున్న టమాటో మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పెరుగు కూడా వేసుకొని ఇలా బాగా కలిపేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అలాగే చెక్క, లవంగ కూడా వేసుకొని బాగా రుబ్బేసుకోవాలి. తర్వాత ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా కుక్కర్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో మనం ఎంత వాటర్ వేస్తామో దానికి డబల్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో అలా వాటర్ అలాగే రైస్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. సో మనం రైస్ వేసిన డబల్ వాటర్ అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత పైన కొద్దిగా గార్నిష్ కోసం కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం దీనికి విజిల్స్ పెట్టేయడమేనండి. సో నేనైతే ప్యారల్గా కబాబ్ కూడా చేసుకుంటున్నాను. సో జస్ట్ నేను కబాబ్ పౌడర్ వేసేసి బాగా ఇలా మిక్స్ చేసుకొని కబాబ్ కూడా చేసుకుంటున్నాను. జస్ట్ అలా వీడియో క్లిక్ చేశాను అనమాట పక్కనంతే. సో మనకి దొన్నె బిర్యానీ అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. సో చూడండి, తర్వాత ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత 3 విజిల్స్ అయితే పెట్టాను. వచ్చిన తర్వాత దొన్నె బిర్యానీ చాలా బాగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో మనం ఎంత రైస్ వేస్తామో దానికి డబుల్ వాటర్ వేసుకొని కొద్దిగా 1/2 గ్లాస్ ఎక్స్ట్రా వేసుకున్న ఏం కాదండి, చాలా బాగుంటుంది. సో ఇలా మనం దొన్నె బిర్యానీ చేసుకొని అందులో కబాబ్ ఇలా కాంబినేషన్గా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. నేను ఏ రెసిపీ చేసినా చాలా సింపుల్ మెథడ్లో, టేస్టీగా ఉండే మెథడ్లో చూపిస్తాను. తప్పకుండా ఫాలో అవ్వండి.